ఇవాళ ఒక్కొక్కటి ప్రభుత్వం కూడా మేము మెగా డిఎస్సి ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నిలబెట్టుకునే దాంట్లో భాగంగా పెన్షన్ల విషయంలో, ఎందుకంటే వృద్ధులు ఇబ్బంది పడతారని చెప్పి 4,000 పెన్షన్ చేయడం జరిగింది. అలాగే 16,400 పోస్టుల్ని మెగా డిఎస్సి కండక్ట్ చేసి తీయాలని చెప్పి ఆల్రెడీ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. రేపు మళ్ళీ స్కూల్స్ తెరిచే నాటికి ఆ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. అలాగే మిగతా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు కూడా అన్నీ కూడా కంప్లీట్ చేయడానికి కావాల్సిన కార్యక్రమాలను కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది కాకుండా ఒక 20 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి రాబోయే 5 సంవత్సరాలు అని చెప్పి దానికి కావాల్సినటువంటి ప్రణాళికాబద్ధంగా స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి స్కిల్ సెన్సెస్ కూడా చేస్తూ ఎవరెవరిలో వాళ్ళ వృత్తి నైపుణ్యత ఎంత ఉంది ఏంటనేది కూడా సెన్సెస్ జరుగుతూ ఉంది. మరి ఇటువంటి ఆలోచనతో ఇవాళ ఆనాడు మీ అందరూ తెలుసు ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. దానివల్ల ఇవాళ ప్రపంచంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుద్దనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేపు చాలా మార్పులకి శ్రీకారం చుట్టబోతా ఉంది. దానికి మన ఐటీ శాఖ మార్చులు, మన హ్యూమన్ రిసోర్స్ శాఖ మార్చులు ఉన్నటువంటి లోకేష్ గారు తీసుకున్న నిర్ణయాలు కూడా ఇవాళ రాబోయే కాలంలో ఒక బెస్ట్ జనరేషన్ తయారు చేయడానికి ఇవాళ ప్రభుత్వం చేస్తాం. దానికోసం ఈ శాసనమండలి ఎన్నికలకి మీ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది మొదటి ప్రాధాన్యత ఓటు కింద ఆయనకి ఫస్ట్లోనే ఉంటుంది బ్యాలెట్లో. ఆ ఫస్ట్ దగ్గరే మనం ఇందాక చెప్పారు పెద్దలందరూ కూడా టిక్ పెట్టాలి, వాళ్ళు పెన్ ఇస్తారని కూడా. దయచేసి అవన్నీ కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇవాళ మన ప్రాంతం కూడా చాలా అభివృద్ధి చెందడానికి ముందుకెళ్తా ఉంది. పోర్టు పనులు శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నాం. బహుశా 2026 జూన్ నాటికి ఈ పోర్టు పనులు కంప్లీట్ చేసి ప్రారంభోత్సవం చేసుకోవడానికి చేస్తున్న దాదాపు 40% వరకు పూర్తయినాయి. దాంతోపాటు ఒక ఇండస్ట్రియల్ ఏరియా కింద ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయడానికి ఇవాళ సెజ్కి ఆలోచన చేస్తూ ఉన్నారు. మన పెడన ఏరియాలో ఎక్కడైతే ల్యాండ్స్ ఏమైనా అవైలబిలిటీ ఉంటే పెడన ఏరియా కొంత, మచిలీపట్నంలో కొంత, ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి సాల్ట్ ల్యాండ్స్లో కొంత, రేపు రాబోయే కాలంలో ఎంటర్ప్రీనర్స్ కూడా తయారు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ చదువుకుంటున్నారు, ఇక్కడి నుంచి జాబ్ లేక వేరే ప్రాంతాలకు వెళ్తున్నారు. రేపు రాబోయే కాలంలో 100% జాబులు మచిలీపట్నం ఈ పరిసర ప్రాంతాల్లో మన కృష్ణా జిల్లాలోనే ఎంప్లాయీస్గా మళ్ళీ మన వాళ్ళు ఇక్కడే ఉద్యోగాలు చేసుకోకుండా చేయాలనే లక్ష్యంతో ఇవాళ మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి దానికి మీరు కూడా మీ అపూర్వమైనటువంటి సలహాలు సూచనలు కూడా టూరిజం కింద మన బీచ్ని డెవలప్ చేయడానికి ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. 150 ఎకరాలు ఐడెంటిఫై చేసాం. దానికి సర్వే నెంబర్ లేదు, ఎందుకంటే లాస్ట్ 2000 మీకు గుర్తుంటుంది, మనం 14-19లో బీచ్కి వెళ్తే అక్కడంతా ఇంటర్నల్ కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసాం, బీచ్ ఫెస్టివల్ కండక్ట్ చేసాం. లక్షలాది మంది ఆ రోజు వచ్చారు, కానీ 5 సంవత్సరాలు పూర్తిగా వదిలేశారు. తిరిగి మళ్ళీ దాన్ని మొన్ననే డిపిఆర్ తయారు చేసాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఆ నివేదిక ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తెచ్చుకోవడానికి దాదాపు 150 కోట్ల రూపాయలతో అడుగుతూ జరుగుతుంది. చాలామంది పీపీపీలో వచ్చి ఇక్కడ మేము చేస్తామని వస్తూ ఉన్నారు.